ఇదే సెంటర్ నాకు బాగా గుర్తుంది. 10 సంవత్సరాల కిందట 2014లో మనం ఇదే సెంటర్లో ఈ కోటి బాబుని ఎంపీపీ చేయాలనుకున్నప్పుడు మొత్తం మన మీద వీళ్ళందరూ కూడా రాళ్ల దాడి చేసిన సందర్భం ఈ సెంటర్లలో. అవునా కాదా? ఈరోజు ఈ ప్రభుత్వుడు వెళ్ళిపోయినాడు. నాకు తెలిసి వైద్య చరిత్రలోనూ ఎప్పుడూ లేనంత వింత జరిగింది. ఎందుకంటే మేము 5 సంవత్సరాలు అడుగుతా అంటే మీ కోటి బాబుని, బాబు పల్లెలు పోదాంరా, ఇన్నిళ్ళు తిరుగుదాంరా అంటే నాకు ఎప్పుడు ఆరోగ్యం బాగాలేదు, నేను తిరగలేను, మెటకలు దిగ్గలేను అంటా. అంటే పెద్ద డాక్టర్లకు చూపించినాం, ఆస్టర్ ఆసుపత్రికి పోయినాం, బెంగళూరులో ఏజీ ఆసుపత్రికి పోయినాం, హైదరాబాదులో ఏమీ లేదు, బాగానే ఉన్నామని చెప్పినారు. ఇతను చూస్తే నాకు బాగాలేదు అని తిరిగేవాడు కూడా కాదు. 4 ఏళ్ళలో ఎప్పుడైనా మెడికల్ దిగినాడా మిద్దపై నుంచే? ఏ రోజు దిగలే. కానీ వైద్య చరిత్రలోనే ఒక చరిత్ర అన్నమాట. ఇప్పుడు డాక్టర్ అసత్యకుమార్ ఒక మందు తీసుకొచ్చినాడు. ఒక మందు సూట్ కేసులో తీసుకొని వచ్చాకల్లా జింక పిల్ల ఎగిరినట్టు ఎవడో ఎగురుకుంటా తిరుగుతారు. ఎప్పుడన్నా చూసినావయ్యా కోటి బాబు ఇట్లా సందులు పట్టుకొని ఇళ్ళ పట్టుకొని 18 ఏళ్ళగా ఎప్పుడన్నా ఇళ్ళ దగ్గర తిరగడం చూసినావా? ఇప్పుడు ఎట్లా తిరుగుతున్నాడయ్యా ఆరోగ్యం బాలేనోడు? సత్యకుమార్ విటమిన్ ఎం ఇచ్చినాడు. విటమిన్ ఎం పెద్ద సూట్ కేసులలో తెచ్చి ఇచ్చాకల్లా ఎక్కడ లేని పొలం వచ్చేసింది అనమాట. ఈ అప్పకు అందరు ఇళ్ళకి పోతున్నాడు, ఏడుస్తున్నాడు, చెబుతున్నాడు, నాయనా మీరు అవన్నీ నమ్మద్దండి, నేనే ఇట్లాంటి ఏడుపులు చూసుకొని బోల్పోయినోని నేను, మీరెవరే కానీ నమ్మద్దండి. ఎందుకు చెప్తున్నానంటే 18 సంవత్సరాల్లో ఏ రోజు కూడా జనం దగ్గరికి పోయి పార్టీకి ఓటు వేయాలా ఇది వేయాలనే తిరిగిన వాడు దాఖలాలు లేవు. మిద్దపై నుంచి 4 ఏళ్ళు దిగలే. రేపొద్దున దిగుతాడో లేదో మళ్ళీ తెలియదు. మన కష్టం వచ్చినప్పుడు, మన ఇబ్బంది వచ్చినప్పుడు ఏ రోజు కూడా పట్టించుకోలేదు. మనమే ఆయనకు తీసుకొని పోయి పీఠం ఎక్కిస్తే నాకేం చేయలేదన్నాడు. నేను అదే చెప్తున్నా, ఈ మాత్రం తిరుగుడేదో అప్పుడే తిరిగింటే నీకు ఎంపీసీ గేట్ అన్న జగన్ రెడ్డి ఇచ్చేవాడు కదా. 4 గోడలు పట్టుకొని సోఫాలు ఆరేసుకొని పనుకోనే కదా ఇవన్నీ తెచ్చుకునేది. మరి ఈరోజు జనాల్ని మోసం చేయడానికి ఈ సెంటర్లలో అందరి దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు, బాగానే ఉంది. రేపొద్దున గంటాపురంలో ఉన్న మా సాముడు అప్పుస్వామి నీ కూతులని నీతో వచ్చే ఎవడింటికాడ పోయి కూర్చోవాలా? నువ్వేమో మిద్ద దిగవు. వాళ్ళకి సమస్య వస్తే ఎవడింటికాడ పోయి కూర్చోవాలా? జగ్గుగానింటికాడ కూర్చోవాలా? ఈశ్వరగానింటికాడ కూర్చోవాలా? ఎవడింటికాడ కూర్చోవాలా? మా వాళ్ళంతా నువ్వే మిద్ద దిగగా పోతివి. వీళ్ళు పోయి ఎవడింటికాడ కూర్చోవాలా? మా ఎర్రాయపల్లిలో పోతే మా ఈశ్వరయ్య వాళ్ళకి సంబంధించి ఎవరికైనా సమస్య వస్తే సీనా గారింటికాడ కూర్చోవాలా నేను అడుగుతానా? లేదంటే మా రామాపురంలో మా పెద్దప్పకు వీళ్ళకి ఎవరికైనా కానీ ఏదైనా సమస్య వస్తే వాడు కేశవ్ గాని కొంపకాడ కూర్చోవాలా? ఎందుకంటే నువ్వు దిగకపోతివే. నువ్వు చూసే పైన విటమిన్ ఎం ఎత్తుకొని బాగా కూర్చుంటావు సోఫాలో. ఈడ సంకనాకి పోయేదేవుడు. కాబట్టి దయచేసి అందరినీ కోరుకుండేది, మన దగ్గరకు వచ్చి అతనేం ఎత్తుకున్నాడు, ప్యాకేజ్ ఎత్తుకున్నాడు, మన దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు. ఎన్ని పదవులు ఇవ్వాలో అన్ని పదవులు ఇచ్చినాం. ఎంత సముచిత స్థానంలోకి తీసుకొని పోవాలో అంత సముచిత స్థానంలోకి తీసుకొచ్చినాం. పదవి ఇచ్చిన తర్వాత దాన్ని వినియోగించుకోకుండా ఇదే సెంటర్లలో అతన్ని వాళ్ళమ్మ ఇదే ఊరికి సర్పంచ్ ఓడిపోతే మళ్ళీ రాజకీయంగా ఆ కుటుంబం తినకూడదని మళ్ళీ 8 నెలల్లో మండల కేంద్రంలో ఎంపీపీగా చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఓసీ కాదు, ఓసీ జనరల్ సీట్లో అయినా సరే, ఇంకో సీట్లో అయినా సరే మళ్ళీ జెడ్పీటీసీ చేసినది ఎవరైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఈరోజు కృప కార్పొరేషన్ ఇచ్చినారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతున్నాను. ఇదే సెంటర్లలో మళ్ళీ ఉప సర్పంచులు ఇవన్నీ దక్కాయి అంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుణ్యమా కాదా అని చెప్పేసి అడగచ్చు. నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎంతో మంది నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ గ్రామాల్లో మిగిలేది పార్టీని నమ్ముకున్న కార్యకర్తలే అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటారు. ఈ కార్యకర్తలు ఉన్నంత వరకే నాయకుడు అనేవాడు ఉంటాడు. ఈ కార్యకర్తలకు పలకని రోజు, ఈ పాలకర్తలకు వినని రోజు ఎవడే గాని నాయకుడుగా చలామణి కాడు అని చెప్పేసి
ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.